టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా మిత్రులతోని అసెంబ్లీ వాతావరణంలో చిట్చాట్ చేయడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఏడో ఉందో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో వాళ్ళు అసెంబ్లీ నడపడానికి వాళ్ళకి టైం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాళ్ళకు సబ్జెక్ట్ ఉంటేనే మరి వాళ్ళు అసెంబ్లీ ఎన్ని రోజులైనా నడుపుతారు, కానీ వాళ్ళకి సబ్జెక్టు లేదు అనే విధంగా విమర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. బాక్రా నంగల్ ప్రాజెక్టు ఎక్కడుంది, ఆ రిజర్వాయర్ ఎక్కడుందో తెలియని పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి అడ్డుకున్న వాళ్ళకి సంబంధించి ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళనే సలహాదారుగా పెట్టుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలు మీకు ఎలా తెలుస్తాయి అంటూ వాళ్ళని అయితే విమర్శించడం అయితే జరిగింది. దీనిపై చర్చ పెడతారో తెలియదు. అంటే వాళ్ళు ఈ ప్రాజెక్టుల పైన చర్చ పెడతారో లేదో అనేది కూడా వాళ్ళకి దగ్గర స్పష్టత లేని విధానం అయితే కనబడతా ఉంది అంటూ కేటీఆర్ విమర్శించడం అయితే జరిగింది. నీటిపారుదలపై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ తోని ఏం చర్చిస్తారు, అంటే నీటి ప్రాజెక్టుల గురించి ఏమి అవగాహన లేని కేసీఆర్ తోని ఏం చర్చిస్తారు అంటూ సవాలు విచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ వస్తున్నారని చర్చకు వాళ్ళు అన్ని ప్రిపేర్ అయ్యి వస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. కేసీఆర్ ఇక చర్చకు వస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కాంగ్రెస్ మంత్రులు వాళ్ళు చర్చకి ప్రిపేర్ అయి వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది అన్నట్టుగా ఇటు కేటీఆర్ చెప్పడం అయితే జరిగింది. గతంలోనే పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మరి ఇసుక కోసమే ప్రాజెక్టుల దగ్గర మరి బాంబులం పెట్టి పేల్స్తుండే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, వాటిపైన ఖచ్చితంగా మాట్లాడాలి, ఏమైనా ప్రశ్నిస్తే మరి బూతులు మాట్లాడి చర్చకి మరి డైవర్షన్ చేస్తా ఉన్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ పైన కేటీఆర్ అయితే విమర్శించడం అయితే జరిగింది. అంటే మీడియాతో చిట్చాట్ చేస్తూ, అంటే వాళ్ళకి కాంగ్రెస్ మంత్రులకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ అసలుకి సబ్జెక్టే లేదు, సబ్జెక్ట్ లేకుండా అసెంబ్లీకి ఎందుకు వస్తా ఉన్నారంటూ దుమారం ఎత్తేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది.